నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఊబకాయం అంటే ఏంటి, బిఎంఐ అంటే ఏంటి, ఊబకాయ సమస్యకు ఎందుకు చికిత్స చేయాలి, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, మార్బిడ్ ఊబకాయం అంటే ఏంటి, ఇలా మనకు ఉన్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియచేయడానికి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, స్టార్ హాస్పిటల్స్ డాక్టర్, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే సార్, చెప్పండి అసలు ఊబకాయం అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే మన ఉండవలసిన బరువు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఊబకాయం లేకపోతే ఓవర్ వెయిట్ అంటాం. ఓవర్ వెయిట్ తర్వాత అధికంగా పెరిగినప్పుడు దాన్ని ఒబీస్ అంటాం. ఆ ఒబిసిటీ అధికంగా అంటే 40 BMI కన్నా దాటినప్పుడు మార్బిడ్ ఒబిసిటీ అంటాం. అంటే ఏంటంటే మన ఉండవలసిన మన హైట్కి ఎంత మోతాదులో వెయిట్ ఉండాలనేది ఒక రిజిడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దానికన్నా మనం దాటినప్పుడు మన హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మన వెయిట్ అండ్ హైట్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మన ఉండవలసిన హైట్కి ఉండవలసిన బరువుకని ఎక్కువ ఉంటామో దాన్ని మనం అంటే ఇప్పుడు BMIని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అనమాట. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఉన్న హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, హైట్ బై వెయిట్ స్క్వేర్, వెయిట్ బై హైట్ స్క్వేర్ అంటాం. సో ఈ BMIని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే అది క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. ఇంకోటి ఏంటంటే దాన్ని బట్టి మనం ఎంత వెయిట్ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండవలసిన BMI నార్మల్గా 25 మాత్రమే. కానీ BMI అంటే ఉన్న BMI కన్నా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నప్పుడు అంటే 25 to 30 BMI, 30 to 35 BMI, 35 to 40 BMI, ఎప్పుడైతే 40 BMI కన్నా ఎక్కువ అయిపోతామో అప్పుడు ఏంటంటే అన్ని హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాం మొదలు పెడతాయి. 35 BMI నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ అది ఆబ్వియస్గా కనపడుతూ ఉంటుంది. ఈ BMI బాడీ మాస్ ఇండెక్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దాంతోపాటు అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అంటే మన క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకు ఉన్న హార్ట్ కానీ లంగ్స్ కానీ మన మస్కులర్ స్ట్రక్చర్స్ కానీ ఒక యూనిఫామ్గా ఉంటాయి. ఎప్పుడైతే వాటి మీద అధికంగా బరువు పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట చుట్టూ బరువు పెరగటము, చేతుల చుట్టూ బరువు పెరగటము, ఇదంతా పెరిగినప్పుడు అది తెలియకుండానే మన అంటే వైటల్ ఆర్గన్స్ అంటే మన హార్ట్ మీద లంగ్స్ మీద బరువు పడిపోతూ ఉంటుంది. ఆ బరువు పడటం వల్ల మన ఊపిరి తీసుకునే గొంతులో వెయిట్ పెరిగిపోయి గాలి వెళ్ళాల్సిన ఎయిర్వే మీద ప్రెషర్ పడి స్లీప్ యాప్నియా, అదే అంటే నిద్ర సరిగ్గా పట్టకపోయి వాటివన్నీ వస్తూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఈ ఒబిసిటీని మనం తొందరగా గ్రహించడం, అది రాకుండా ప్రివెంట్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే ఒక రకమైన అంటే నేనంతా బాగానే ఉన్నాను, నా పొట్ట దగ్గర మాత్రమే వెయిట్ ఉంది. అదేవిధంగా స్త్రీలు నేనంతా బాగానే ఉన్నానండి, ఐ లుక్ గుడ్, నా దగ్గర హిప్ అండ్ దగ్గర మాత్రమే కొవ్వు చేరుతుందని. కానీ చాలామంది గ్రహించింది ఏంటంటే మగవాళ్ళల్లో ఫస్ట్ పొట్ట దగ్గర వెయిట్, దాన్ని యాపిల్ షేప్ ఒబెసిటీ అంటారు. సో యాపిల్ షేప్ వస్తూ ఉంటుంది మగవాళ్ళలో. అదే ఆడవాళ్ళలో పియర్ షేప్ అంటే మన నడుము దగ్గర తొడల దగ్గర అంటే అక్కడ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో ఆడవాళ్ళు అక్కడ బరువు పెరిగినప్పుడే వాళ్ళు గ్రహించాలి, అయ్యో నేను ఓవర్ వెయిట్ అవుతున్నాను, జాగ్రత్త పడదామని. అదే వాళ్ళు మగవాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్, వాళ్ళు వేసుకునే బట్టలు పెరుగుతూ అంటే సైజ్ పెరుగుతుందో అప్పుడే గ్రహించాలి. సో ఇది చాలాసార్లు ఏంటి మనం మిస్ చేసేస్తూ ఉంటాం. ఒక లిమిట్ దాటిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఒక 5 లేక 10 కిలోలు తగ్గడం చాలా చాలా ఈజీ. కానీ ఒకసారి 10-15 కిలోస్ కన్నా పెరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒక టైంలో 5 కిలోలు చాలా తేలిగ్గా తగ్గాను, 20 కిలోలు చాలా తేలిగ్గా తగ్గాను. కానీ వయసు పెరిగే కొద్దీ బరువు తగ్గడం అనేది చాలా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా అంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ ఖర్చు పెట్టే తత్వం అనేది వయసుతో తగ్గిపోతుంది. కాబట్టి మన వయసు పెరిగేటప్పటికి బరువు తగ్గడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి అదే చిన్నతనంలో మనం 5-10 కిలోలు తగ్గే బరువు మన ఏజ్ పెరిగే కొద్దీ అంత ఈజీగా తగ్గడం అనేది కుదరదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వెయిట్ అంటే. సార్, ఒక కాలర్ ఉన్నారు, రాజు గారు. హలో 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 మేడం. రాజు గారు, మేడం డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే రాజు, చెప్పమ్మా, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. సార్ నాకు ఇంతకు ముందు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ రాఘవేంద్రరావు సర్జరీ గారు సర్జరీ అయింది. ఓకే. అయితే గాల్ బ్లాడర్ స్టోన్ అండ్ హెర్నియా ఉంది అని ఇది స్కాన్ చేశారు. ఓకే. అయితే కడుపు ఉబ్బినట్టు ఉంటుంది.
రాజు గారు వినిపిస్తుంది, చెప్పండి. అయితే తిన్నది అరుగుతలేదు, నోట్లోకి వస్తుంది వామిటింగ్, ఇట్లా అన్నము మళ్ళా నిద్ర సరిగా పడతలేదు. గాల్ బ్లాడర్స్ స్టార్టింగ్ అప్పుడు తీసినప్పుడు 4.5 ఉండే, మళ్ళీ అల్ట్రాసౌండ్ చేస్తే ఇప్పుడు 7.9 వచ్చింది. ఏదమ్మా ఏది 7.9 వచ్చింది? రాజు గారు మీరు టీవీ చూడకుండా వినిపిస్తుంది, డాక్టర్ గారితో మాట్లాడండి. అయితే 7.9 వచ్చింది. ఏది 7.9 వచ్చింది? లాప్రోస్కోప్ లో ఎర్నియా ప్లస్ గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలని, గాల్ బ్లాడర్ స్టోన్ ఎర్నియా 2 లాప్రోస్కోప్ లో సర్జరీ చేసుకోవాలని చెప్పిండు. ఓకే, అయితే దాని గురించి సలహా తెలుసుకుందామని. కడుపు ఎప్పుడు ఉబ్బరంగానే ఉంటుంది మరి. చూడండి, ఇప్పుడు మీకు సర్జరీ అనేది గాల్ బ్లాడర్ సర్జరీ అండ్ హర్నియా రెండు ఒకేసారి చేశారు. హర్నియా చేసిన తర్వాత లేకపోతే గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో అందుకని ఆ డైజెషన్ అనేది చాలా రకరకాల ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత ఆకలి పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కొంత మోతాదు ఆకలి తగ్గడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మీరు డాక్టర్ని సంప్రదించారంటే కొంచెం ఎంజైమ్ సప్లిమెంట్స్ కానీ అలాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉబ్బరం అనేది కొంతమందికి ఏంటి మీరు తీసుకున్న ఆహారాన్ని బట్టి, మీ చేసుకునే లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్న ఆహారం అనేది కూడా మీ ఏజ్ రిలేటెడ్గా మీరు కరెక్ట్గా తీసుకున్నారని కూడా ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించండి. అదేవిధంగా హర్నియా అయితే ఏదైతే అంటున్నారో మీరు సరి అయిన అంటే జాగ్రత్తలు తీసుకోకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు అనేది చిన్న 4 నుంచి 7 సెంటీమీటర్ అన్నారు అనేది అది సర్జరీ ఆ టైంలో చేశారా చేయలేదని ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. దయచేసి అల్ట్రాసౌండ్ లేకపోతే అల్ట్రాసౌండ్ తర్వాత సిటీ అబ్డోమెన్ చేసి దాంట్లో కాంటెంట్స్ ఏ ఉన్నాయి, ఇమీడియట్గా సర్జరీ చేయాలా లేకపోతే కొంచెం టైం తీసుకొని చేయొచ్చు అని చూడండి. మీకు తప్పనిసరిగా ఏంటంటే మీకున్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లమే, మీరు డాక్టర్ని సంప్రదించితే తప్పకుండా తను హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మరో కాలర్ ఉన్నారు, అశోక్ గారు. హలో 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 అశోక్ గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అశోక్ గారు వినిపిస్తుంది, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నాకు గాలి బార్డర్ లో 1.6 స్టోన్ ఉంది. ఓకే, 1.6 అయితే దాని నుండి నాకు ఇప్పటి వరకు పెయిన్ వస్తలేదు. ప్లస్ అన్నం కూడా అరుగుతుంది, అంత బాగుంది. మరి దీనివల్ల మనకి మందులతో తక్కువ పరిస్థితి ఉందా సార్? చాలాసార్లు ఏంటంటే స్టోన్స్ అనేవి మెత్తగా అంటే సాఫ్ట్ స్టోన్స్ ఉంటాయి, హార్డ్ స్టోన్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైతే 1.6 సెంటీమీటర్ అయిపోయిందో చాలాసార్లు ఏంటంటే ఆ స్టోన్ కరగటం అనేది ఉండదు, అది ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది. అది ఒకసారి ఏ సిమ్టమాటిక్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చాలాసార్లు సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు నాకు అజీర్ణంగా ఉంది, నాకు గ్యాస్ ఎక్కువగా అవుతుంది, బ్లోటింగ్ ఎక్కువగా ఉంది, నేను తిన్న ఆహారము అంటే ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్ నాకు తినాలని అనిపించట్లేదు, అలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి క్లియర్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఎందుకంటే చాలా వరకు ఏ సిమ్టమేటిక్గా ఉంటే మనం ఫాలోఅప్ చేయొచ్చు, కానీ ఎర్లీ సిమ్టమ్స్ రాగానే తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. మెడికల్ ట్రీట్మెంట్తో మీకు అది అంటే ఆ స్టోన్ కరగటం అనేది ఉండదు. కానీ ఒకవేళ అంటే మీకు అది ఆహారం ఫ్యాటీ ఫుడ్ ఇంటాలరెన్స్, ఆహారం తీసుకోగానే నాకు అజీర్ణము తినలేకపోతుందని అనిపించినా, లేకపోతే అంటే మనకు వీపు వెనకాల రైట్ అంటే 2 స్కాపుల మిడిల్లో కొంచెం నొప్పిగా అనిపించిన, ఆయిల్ ఫుడ్ తినగానే అబ్బా నేను తినలేని అనిపించిన, బ్లోటింగ్ అజీర్ణము అంటే ఎక్కువ గ్యాస్ డిస్టెన్స్ అనిపించిన డాక్టర్ని సంప్రదించి మీరు సర్జికల్గా తీసుకోవాలి. ఎందుకంటే కాంప్లికేషన్ వచ్చిన తర్వాత ఎవరు మీకు హెల్ప్ చేయలేరు. అంటే ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ అనేది కాంప్లికేషన్స్ అప్పుడు పనిచేయదు. అందుకని మీకు నార్మల్ ఎర్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడే చేయించుకుంటే మీకు బెటర్. చాలాసార్లు కాంప్లికేషన్ అయిపోయి గాల్ బ్లాడర్లో స్టోన్ బ్లాక్ అయ్యి గాల్ బ్లాడర్ బ్లాస్ట్ అయిపోయి పర్ఫరేట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళారంటే మీకు చిన్న లాప్రోస్కోపిక్గా సింపుల్గా 1 డే సర్జరీ అన్నెసరీగా మీరు హాస్పిటల్లో స్టే చేయటము లైఫ్ థ్రెటనింగ్ అవుతుంది. కాబట్టి మీకు సిమ్టమ్స్ వచ్చిన ఎర్లియస్ట్ మీ డాక్టర్ని సంప్రదించి అది తీయించేసుకోండి. సార్ మరో కాలర్ ఉన్నారు, చంద్రశేఖర్ గారు. హలో 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 చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. చెప్పమ్మా. చెప్పండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి. నా పేరు వచ్చేసి, నా వయసు వచ్చేసి 45+ ఉంటాయండి సార్. ఓకే చంద్రశేఖర్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి వినిపిస్తుంది, డాక్టర్ గారితో మాట్లాడండి.
సార్ నా వయసు వచ్చేసరికి 40+ ఉంటుందండి సార్. సో నా ఊబకాయంలో కాస్త ఇబ్బంది పడుతున్నాను సార్, చాలా ఎక్కువ. వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ 80+ ఉన్నాను సార్, 80+. ఓకే, మీ హైట్ ఎంత ఉంటారు? మీ హైట్ ఎంత ఉంటారు? సో ఇంతవరకు హాస్పిటల్ చూపించుకోలేదు సార్. ఓకే, చంద్రశేఖర్ గారు మీ హైట్ ఎంత అండి? చూపించుకున్నాను సార్, బట్ కొద్దిగా వెయిట్ లాస్ చేస్తే ఎట్లా ఏ రకం కావాలన్నది ఇబ్బంది పడుతున్నాను సార్. ఓకే, చాలాసార్లు ఏంటంటే చాలామందికి మనం ఏ వెయిట్ ఉన్నామో ఏమీ తెలియటం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు చూడాల్సింది ఏంటంటే మీ హైట్ అంటే మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేసి దాన్ని మీరు BMI క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం హైట్ షార్ట్గా ఉంటామో వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా కూడా ఇండియన్ అంటే మన ఉన్న హైట్ చాలామంది మెజారిటీ ఆఫ్ దెమ్ 5 to 5.6 అట్లా ఉంటారు, లేకపోతే 150 to 165, 170 సెంటీమీటర్ ఉంటారు మెజారిటీ ఆఫ్ దెమ్. సో మన ఉన్న వెయిట్కి మనం ఉన్న హైట్కి ఎంత వెయిట్ ఉందో చూసుకోవాలి, దానికి ఎక్సెస్ బాడీ వెయిట్ ఎంత ఉండాలో చూడాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏజ్ 10th 11th స్టాండర్డ్లో ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు. చాలాసార్లు అంటే మ్యారేజ్ అప్పుడు కొంచెం ఐడియల్ బాడీ వెయిట్ ఉంటారు, మ్యారేజ్ పెరిగే కొద్దీ పెద్ద ఏజ్ వచ్చే కొద్దీ పెరిగిపోతూ ఉంటారు. దానిలో ఒక కంపారిజన్ అనేది చూసుకోవాలి. ఐడియల్ బాడీ వెయిట్ అంటే మీరు 55 కిలోస్ ఉండే టైంలో ఉండి మీరు 80 కిలోస్ అయ్యారంటే దాదాపు మీరు చూస్తే ఒక 25 కిలోస్ ఓవర్ వెయిట్ అయినట్టు ఉన్నప్పుడు ఆ 25 కిలోలు ఎట్లా తగ్గాలనేది మీరు చూసుకోవాలి. చాలా వరకు ఏంటంటే ఆ 25 కిలోలు తగ్గడం మనకు చాలా కష్టం, కానీ దానిలో 50% తగ్గడం అనేది పాసిబిలిటీ. అంటే 25 కిలోస్లో 50% 12.5 కిలోస్ వస్తుంది. ఆ 12.5 కిలోస్ ఎందుకంటే చాలామంది ఏంటంటే నేను సడన్గా ఎక్కువ తగ్గిపోవాలి అని మనం ట్రై చేసినా అది చాలా కష్టం. అందుకని మీ ఏజ్లో మీరు చెప్పారు 80 కిలోస్ అని, ఫస్ట్ మీరు 80 నుంచి 75 రావాలని ట్రై చేయండి. అది రావడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషి కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. మినిమం 30 to 45 minutes పర్ డే, అట్లీస్ట్ 5 రోజులు ఇన్ ఎ వీక్. ఇది చేయటం మొదలు పెడితే మీ బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీ బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యేటప్పటికి మీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. కాబట్టి నిదానంగా ఫస్ట్ వెయిట్ మెయింటైన్ అవ్వటం మొదలు పెడతారు, తర్వాత బరువు తగ్గటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది 1 నెల 2 నెలలు ట్రై చేస్తారు, నేను ఎట్లాగో బరువు తగ్గట్లేదు అని స్టాప్ చేసేద్దామంటే దయచేసి అలా చేయబాకండి. ఎందుకంటే బరువు తగ్గకపోయినా అట్లీస్ట్ వెయిట్ మెయింటైన్ చేయడానికన్నా ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. రెండోది ఏంటంటే ఆహారం. చాలాసార్లు ఏంటంటే మనకు అవసరం కన్నా కానీ మనం ఎక్కువ డైట్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే చాలామంది ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో మనమంతా ఫిజికల్గా ఇన్యాక్టివ్ అయిపోయాం. చాలాసార్లు ఏంటి 6 months 8 months మన వర్క్ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఆటోమేటిక్గా ఏమవుతాం మన అంటే డైవర్షన్ అంతా కూడా ఫుడ్ మీద పడతాం. ఆటోమేటిక్గా యాక్టివిటీ ఎప్పుడు తగ్గుతుందో ఫుడ్ మీద యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి మన క్యాలరీస్ ఎక్కువగా తీసేసుకొని వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. సో ఎప్పుడు ఇన్యాక్టివిటీ జరిగినా అది ఏదన్నా అవ్వచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఏదన్నా మన హెల్త్ ఇష్యూస్ వల్ల కదలలేనప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయ్యారంటే దానివల్ల మీరు ఇన్యాక్టివ్ ఏది చేయట్లేదు కాబట్టి బరువు పెరిగిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్ మనం గ్రహించి మనం తీసుకునే డైట్ కాంటెంట్ని అంటే పర్పస్ఫుల్గా మనం తగ్గించుకోవాలి. చాలామంది ఏంటంటే బరువు తగ్గాలి అని తింటం మానేస్తారు. తింటం మానేయటం వల్ల ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ ఇంకా స్టిమ్యులేట్ అయిపోయి తెలియకుండా ఎక్కువగా తింటం మొదలు పెడతాం. ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే టోటల్గా స్టార్వేషన్ అను లేకపోతే టోటల్గా మానేసేసి అంటే మనకు డైజెస్ట్ అవని ఫుడ్ తీసుకుంటారు. ఎప్పుడైతే మన బాడీ స్టార్వేషన్ మోడ్కి వెళ్తుందో ఆటోమేటిక్గా ఆ క్రేవింగ్ అనేది పెరుగుతుంది. కాబట్టి కొన్ని రోజులు ఒక 4-5 కిలోలు తగ్గుతారు, తర్వాత 10 kilos పెరుగుతారు. సో అందుకని ఏదైనా కానీ సిస్టమేటిక్గా గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే ఒక పక్కన యాక్టివిటీ చేసుకుంటూ ఒక పక్కన వెయిట్ తగ్గడానికి మంచి డైట్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఓవర్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి నాకు ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు ఒక 7-8 kilos తగ్గటము, 15 kilos పెరగటం, సో మీకు ఉపయోగం ఉండదు. అందుకని గ్రాడ్యువల్ మంచి డైట్ మంచి ఎక్సర్సైజ్తో తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే ఒకే యాక్టివిటీ వల్ల మన బాడీకి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మన మెటబాలిజం స్టాండర్డ్ అయిపోయి బరువు తగ్గడం ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం చేసే యాక్టివిటీని కొంచెం మాడిఫై చేయటం వల్ల ఒకవేళ చేసే యాక్టివిటీని డబుల్ చేయటము
లేకపోతే టోటల్గా యాక్టివేట్ మార్చడం వల్లనో మన బాడీ మళ్ళీ రిజర్వినేట్ అయ్యి మళ్ళీ బరువు తగ్గటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను బరువు పెరిగాను, నేను తగ్గడం ఎట్లా అనుకునే దానికన్నా మీరు తీసుకునే దినదిన ఫుడ్ దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేయడానికి ఉంటుందా, నేను చేసే ఎవ్రీడే ఎంత నేను నడుస్తున్నాను, ఎన్ని కిలోమీటర్ నడుస్తున్నాను. ఇప్పుడంతా కూడా చాలా ప్రతి ప్లేసెస్లో కూడా యాప్స్ వచ్చేసినాయి. ఎన్ని స్టెప్స్ మినిమం మనం 6,000 to 10,000 స్టెప్స్ పర్ డే కానీ నడవగలిగితే మన బాడీ కొంచెం హెల్తీగా ఉంటుంది. హార్ట్ అటాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ అంటే స్ట్రోక్స్ లాంటి ప్రాబ్లమ్ మనం అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని దయచేసి మీరు 80 ఉన్నారు కాబట్టి డైట్ ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రెండు మీరు చేసిన పద్ధతులు కూడా మీరు అర్థం కానప్పుడు తప్పకుండా డైటీషియన్ కానీ లేకపోతే డాక్టర్ కానీ సంప్రదించి నేను చేయాల్సిన జాగ్రత్తలు సరిపోతున్నాయా, ఇంకా నేను చేయటానికి ఏమైనా మందులు వాడాలా అని మీరు చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మీకు ఐడియల్ సొల్యూషన్ దొరకడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మరో కాలర్ ఉన్నారు, పద్మావతి గారు. హలో హలో పద్మావతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే, నమస్కారం సార్. నమస్తే అమ్మా. పద్మ చెప్పమ్మా. నాకు ఫ్యాటీ లివర్ అని చెప్పారు సార్. ఓకే. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉందని చెప్పారు. ఓకే. దానివల్ల మిమ్మల్ని ఏదన్నా సలహా అడుగుదామని. మీరు హైట్ ఎంత ఉన్నారు, మీ వెయిట్ ఎంత ఉంటారమ్మా? నేను హైట్ 5'2" ఉంటాను సార్. ఓకే. వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ 70 కేజీలు ఉన్నాను సార్. 70 కిలోలు. మీరు చూసారంటే మీరు అప్రాక్సిమేట్గా మీరు 50 అంటే 5 ఉన్నారంటే మీ వెయిట్ అప్రాక్సిమేట్ 50 to 55 కిలోస్ ఉండాలి. మీరు వెయిట్ ఎంత ఉన్నారు? ఆల్మోస్ట్ 80 అని చెప్పారు. సో ఎప్పుడైతే మనం బరువు పెరుగుతామో దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫ్యాటీ లివర్. సో చాలాసార్లు ఏంటంటే ఆల్కహాల్ తర్వాత అంటే మందు తాగటం వల్ల లివర్ చెడిపోయే దానికన్నా నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ స్టీరోహెపటైటిస్. అంటే ఎప్పుడైతే మనం బరువు పెరుగుతామో ఆ ఫ్యాట్ డిపాజిషన్ లివర్లో చేరటం వల్ల లివర్ కూడా అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఒక లెవెల్ దాటిన తర్వాత ఫ్యాటీ లివర్ కూడా సిరోసిస్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఫ్యాటీ లివర్ వస్తుందో దాంట్లో ముఖ్యమైన మనం చేయవలసింది ఏంటంటే మనం బరువు తగ్గడానికి మనం ఫస్ట్ ట్రై చేయాలి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ కూడా వన్ ఆఫ్ ద కాంపనెంట్ ఆఫ్ ఒబిసిటీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే బరువు పెరుగుతామో ఫస్ట్ ఏమైంది, మనం తీసుకున్న ఆహారం లివర్లో డిపాజిట్ అయిపోతుంది. దాంట్లో గ్లైకోజన్ స్టోర్స్ పెరగటం వల్ల మన లివర్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. అంటే లివర్ ఎంజైమ్స్ కూడా దాని మెటబాలిక్ ఏదైతే చెయ్యాలో ఆ డైజెస్టివ్ ప్రాసెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీ లివర్ ఎంజైమ్స్ పెరగటము, లివర్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ అది పెరిగిపోతూ ఉంటుంది. అందుకని మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఎవరన్నా కానీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మనం తీసుకున్న ఆహార పదార్థాలు మార్చుకోవాలి. డైరెక్ట్గా మనం వెయిట్ తగ్గామంటే ఆటోమేటిక్గా లివర్ ఇంప్రూవ్ అవడం జరిగిపోతూ ఉంటుంది. మనము ఏంటంటే చాలామంది ట్రై చేసేది నాకు ఫ్యాటీ లివర్ ఉంది, నాకు మందులు ఇస్తారని అడుగుతారు. దయచేసి వినండి, ఫ్యాటీ లివర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మీరు తీసుకున్న ఆహారము, మీరు వ్యాయామము, మీరు బరువు తగ్గడం, ఇదే ఫస్ట్ ప్రయారిటీ. దీని తర్వాత కూడా మీకు తగ్గనప్పుడు లివర్ ఎంజైమ్స్ పెరిగినప్పుడు అప్పుడే మెడికల్ ట్రీట్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి బరువు తగ్గడానికి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు తీసుకున్న ఆహారంలో మార్పులు చేసినప్పుడు ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. బరువు తగ్గటం వల్ల లివర్ కూడా అంటే ఇంప్రూవ్ అవడం మొదలు పెడుతుంది. మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని దయచేసి మీ SGOT లివర్ ఎంజైమ్స్ పెరిగినాయా లేదా అని చూసుకొని దాన్ని బట్టి ఇమీడియట్ యాక్షనా లేకపోతే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుందా అని చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. సార్ మరో కాలర్ ఉన్నారు, దయానంద్ గారు. హలో హలో దయానంద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. సార్ నా హైట్ 5.85 సార్. 5.85. ఓకే. 5.85 సార్. నా వెయిట్ ఏమో 73. ఓకే. బట్ నేను ఏమన్నా అంటే నార్మల్ గా ఇప్పుడు టిఫిన్, లంచ్, నైట్ డిన్నర్ టైంలో కానీ మనము ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ చేయలేను అనుకోండి, లంచ్ తిన్నాక పొట్ట చాలా హెవీ అయిపోతుంది సార్. నేను వర్కౌట్ చేస్తాను బట్ పొట్ట మాత్రం బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నైట్ తినలేము, మళ్ళీ మార్నింగ్ తిన్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ పొట్టేట ఫుల్ వచ్చినట్టు అనిపిస్తుంది సార్. అది అంటే ఫ్యాటీ లివర్ వల్లనా లేకపోతే అంటే స్టమక్ పెయిన్ ఇట్లా లైట్ ఎప్పుడో ఒక్కసారి వేర్ ఇన్ ద కేసు అట్లా తిన్నాక కానీ లేకపోతే కరెక్ట్ టైంలో తినకపోవడం కానీ అలాంటి వల్ల అవుతుంది సార్ పొట్ట బాగా పెరగడం. సో చాలామందికి ఏంటంటే ఈ బ్లోటింగ్, బెల్చింగ్ ఎందుకు వస్తుందని భయపడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఒక డైజెస్టివ్ ప్రాసెస్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్ అంటే మన ఫుడ్ నోట్లో పడిన తర్వాత చూ చేసిన దగ్గర నుంచి మనం తీసుకునే ఆహారం టైంకి తీసుకున్నామా దగ్గర నుంచి
మన సరైన సమయంలో మనం అంటే ఎర్లీ మార్నింగ్ మోషన్స్ వెళ్తున్నామా, బట్ ఇవంతా కూడా ఒక కంటిన్యూస్ ఒక సైకిల్ లాంటి ప్రాసెస్. ఎప్పుడైతే సరైన సమయంలో మనం టైం తీసుకోకపోయినా, అంటే ఫుడ్ తీసుకోకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ స్టమక్లో కాఫీలు కానీ టీలు కానీ ఎక్కువ తాగినా, ఎవ్రీ 5 hours కరెక్ట్గా తినలేకపోయినా కానీ ఆటోమేటిక్గా ఏంటంటే మన డైజెస్టివ్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, కాబట్టి మీకు బ్లోటింగ్ అవన్నీ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ వర్క్కి వెళ్ళిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వెళ్ళినా, లేకపోతే లంచ్ టైం అంటే తినకుండా వెళ్ళిపోయినా, మీ స్టమక్ ఎంప్టింగ్ టైం అనేది 5 hours. సో ఎవ్రీ 5 hours ఏదో కొంచెం తినకపోతే ఆటోమేటిక్గా మీకేంటంటే యాసిడిటీ వల్ల బ్లోటింగ్ రావచ్చు, ఎక్కువగా తినటం వల్ల బ్లోటింగ్ రావచ్చు. అదేవిధంగా మీరు కొంచెం బరువు పెరిగారు, మీరు పాత బట్టలే వేసుకుంటున్నారు, ఆ టైట్ క్లోతింగ్ వల్ల కూడా మీకు బ్లోటింగ్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ వల్ల కూడా బ్లోటింగ్ అవ్వచ్చు. సో మీకు ఏ ప్రాబ్లం మీకు ఇబ్బంది పడుతుందో చూసుకొని దయచేసి చాలామంది యంగ్స్టర్ చేసే తప్పు ఏంటంటే, ఒకటి కాన్స్టిపేషన్, సరైన వాటర్ తాగకపోవటము, సరైన అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవటము. ఈ ఫైబర్ మనం తీసుకున్నప్పుడు మనం తీసుకునే చాలా అటువంటి టాక్సిన్స్ని డైల్యూట్ చేసేసి బయటకు వెళ్ళిపోతుంది, కాబట్టి ఇలాంటి బ్లోటింగ్ అవన్నీ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి వాటర్ కాంటెంట్ ఎప్పుడు మనకు కావాలో మనం కరెక్ట్గా తీసుకున్నామంటే దానివల్ల కూడా బౌల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది, కాబట్టి మీ బ్లోటింగ్ తగ్గుతుంది. సో దయచేసి ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ కాకుండా మీరు ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తప్పకుండా మీకు బెనిఫిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ప్రోబయోటిక్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న క్రిములు ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ లేకుండా చేస్తాయి, కాబట్టి దయచేసి ట్రెడిషనల్గా ఉండేటువంటి ప్రోబయోటిక్స్ లైక్ కర్డ్స్ అవన్నీ ఎక్కువ తీసుకున్నారంటే దీనివల్ల కూడా మీకు గ్యాస్ ఫార్మేషన్ అవన్నీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ మీరు ట్రై చేసి చూడండి. దీంతో కూడా లేకపోతే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ చేసి మీకు ఏమైనా ఒకవేళ ఈ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కూడా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా వస్తుందని కూడా మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. సార్ మరో కాలర్ ఉన్నారు, సత్య గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సత్య గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. మీ అమ్మాయికి? మా అమ్మాయి ఏజ్ 17 years అండి. ఓకే. పాపకి 75 years అండి ఏజ్. 75 kgs అండి. ఓకే, చెప్పమ్మా. పాప వెయిట్ వచ్చి 75 kgs అండి. ఓకే. హైట్ ఎంత ఉంటారమ్మా? హైట్ 5'5" అండి. 5'5". ఓకే. తను ఏంటంటే పుట్టడమే 4.5 kgs పుట్టిందండి పాప. బెడ్ రెస్ట్ అన్నారు అప్పుడు. ఓకే. అది హైట్ 5'7" అండి పాప. అదే అండి, ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు ఏంటంటే చాలా కామన్గా అంటే చైల్డ్ ఒబిసిటీ అనేది చాలా పెరుగుతుంది, పిల్లల్లో ఊబకాయం పెరుగుతుంది. మెయిన్గా రీజన్ ఏంటంటే చాలామంది మనము చదువు మీద చూసేంత కాన్సన్ట్రేషన్ ఓవరాల్ డెవలప్మెంట్ మీద మనం చూడట్లేదు. మీరేంటంటే ఇప్పుడు 17 years వచ్చింది, ఇప్పుడు 18 yearsలో షీఈస్ గోయింగ్ టు బికమ్ అంటే ఇంకా యాక్టివ్గా అయిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు కాలేజ్కి అట్లా వెళ్ళడానికి చాలా ఇన్హిబిషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, నేను ఇంత ఓవర్ వెయిట్ ఉన్నానని. ఇప్పుడు ఏంటంటే మీరు 5.5 అంటే అప్రాక్సిమేట్గా తన వెయిట్ షుడ్ ఆల్సో బీ సంథింగ్ బిలో 55, అప్రాక్సిమేట్ 55-60 kilos ఉండాలి. ఇప్పుడు 75 అంటే ఆల్మోస్ట్ 15 kilos ఎక్సెస్ బాడీ వెయిట్ ఉంది. ఒకటి అడ్వాంటేజ్ ఏంటి, పిల్లల్లో చాలా తొందరగా వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ కానీ మాడిఫై చేస్తే వాళ్ళు బరువు తగ్గడం కూడా చాలా ఈజీగా తగ్గుతారు. అంటే ఎప్పుడైతే బిలో 18 years ఎప్పుడైతే బరువు పెరుగుతున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు అర్థమైంది ఈ ఏజ్లో ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్తారు కాబట్టి పేరెంట్స్ కుతూహలంతో నువ్వు చదువుకో తర్వాత చూద్దామంటారు. అదే 85 సడన్గా మీకు 95-100 అయిపోయిందంటే ఇట్ విల్ బికమ్స్ ఇర్రివర్సిబుల్. ఎందుకంటే 85 నుంచి 55 నుంచి 85 అట్లీస్ట్ ఒక 5 kilos 10 kilos తగ్గడం చాలా పాసిబిలిటీ. కానీ ఒకవేళ 95కి వెళ్ళిపోయారంటే వాళ్ళు తగ్గలేరు. చాలాసార్లు ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు, సార్ ఎట్లా చేయాలి మా పాప అంటే. చాలాసార్లు ఏంటంటే సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు, కాబట్టి మా పాప బరువు ఎక్కువైపోయింది ఏం చేయాలి అని. నా అడ్వైజ్ ఏంటంటే అంటే పేరెంట్గా ఏంటంటే తప్పకుండా పిల్లలు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, యాక్టివిటీని పెంచండి. తనకు నచ్చిన ఏదైనా కానీ అంటే ఏ యాక్టివిటీ పెంచినా కానీ చాలా మంచిది. స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు లైక్ చేస్తారు కాబట్టి. ఈ రోజుల్లో లేడీస్కి చాలా అంటే ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక నచ్చిన స్పోర్ట్స్ అంటే మెడల్స్ రావాలనే అవసరం లేదు, జస్ట్ ఏదైనా గేమ్ పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ముఖ్యంగా మీ ఇంట్లో డైట్ అనేది చాలా న్యాచురల్ డైట్స్ చాలా వాడండి. ఇప్పుడు న్యాచురల్గా ట్రెడిషనల్ డైట్స్ చాలా మంచివి. ట్రెడిషనల్ డైట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, జొన్నలు కానీ,
క్వినోవా కానీ లేకపోతే అన్నీ కూడా అంటే మన రాగి కానీ ఇలాంటి ఏంటంటే మన బాడీలో ఎక్కువసేపు ఉంటే డైజెస్టివ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆకలి అనేది వెయ్యదు. సో పిల్లల్ని దాన్ని ఎంకరేజ్ చేయండి. ఎక్కువ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టండి. ఎక్కువ ఫ్రూట్ తీసుకున్నప్పుడు ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు వాళ్ళు లైక్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సాలెడ్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే సాలెడ్ తయారు చేయడంలో పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం వల్ల హెల్తీ డైట్ టువర్డ్స్ వాళ్ళు రావటం. అంటే ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక ఎక్కడికన్నా వెళ్ళి మనం కొనుక్కునేటప్పుడు వాళ్ళ చెయ్యి ఆటోమేటిక్గా హెల్తీ డైట్కి వెళ్ళడానికి మనం నేర్పించాలి. యాజ్ ఎ పేరెంట్ అది మన డ్యూటీ. సో అందుకని మీ పాప ఆటోమేటిక్గా ఏంటంటే తన డైట్ కౌన్సిలింగ్ మనం చేయాలి, తర్వాత యాక్టివిటీ కౌన్సిలింగ్ చేయాలి. హార్మోనల్ చేంజెస్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తను ఓవర్ వెయిట్ ఉన్నారు కాబట్టి తప్పకుండా థైరాయిడ్ రెగ్యులర్గా మనం చూసుకోవాలి, కార్టిజాల్ లెవెల్స్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసి హార్మోనల్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి తప్పకుండా పిల్లల్ని ఏంటంటే అట్లీస్ట్ అంటే ఎక్స్ట్రీమ్గా 55 కిలోస్ తీసుకురాలేం కానీ అట్లీస్ట్ 5 to 10 కిలోస్ తీసుకురాగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళకి ఒక 5-10 కిలోలు మనం తగ్గడం నేర్పిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు మనకన్నా ఎక్కువ మోటివేట్ ఇంకా తగ్గాలని ట్రై చేస్తారు. సో అందుకని మన డ్యూటీ ఏంటంటే అట్లీస్ట్ ఆ పుష్ ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా మీ పాపకి ఇది ట్రై చేయండి. డైటీషియన్ కౌన్సిలింగ్ కానీ అంటే మా దగ్గర కౌన్సిలింగ్ కానీ మేము ఇచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు ఏ విధంగా జాగ్రత్త పడాలో మనం నేర్పిస్తాం. సో దిస్ ఇస్ ద ప్రైమ్ టైం. ఎందుకంటే ఇప్పుడు పీరియడ్స్ అంతా వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాకుండా ఏంటంటే వాళ్ళు రిక్లూసివ్గా అయిపోతారు, ఎవరితో కలవకుండా ఒక పక్కకి వెళ్ళిపోతారు. అది మనకు మంచిది కాదు. కాబట్టి మీ డాటర్కి ఎంకరేజ్ చేయండి, మంచి డైట్ తీసుకోవాలని హెల్ప్ చేయండి. ఒక మంచి అంటే పర్సనల్ ట్రైనర్ కానీ ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఒక అంటే యాక్టివిటీ స్పోర్ట్స్ పర్సన్ కానీ మీరు దాన్ని జాయిన్ చేసి ఎంకరేజ్ చేసి తప్పకుండా అట్లీస్ట్ 70, 80, 90కి వచ్చే లోపల అట్లీస్ట్ ఒక 10 కిలోస్ అన్న కంట్రోల్లో తను రావడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఒబెసిటీతో సఫర్ అవుతున్న వారికి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే